మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొత్త ఊపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తూనే ఓటమితో డీలా పడిన శ్రేణులు నేతల్లో నూతనోత్తేజం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీలో ఓ రకమైన నిస్తేజం ఏర్పడింది. 151 సీట్లకు గాను 11 సీట్లకు పరిమితం కావడంతో వైసీపీ నేతలు కార్యకర్తలంతా డీలా పడిపోయారు. ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురు కావడంతో కొన్ని రోజుల పాటు వైసీపీలో స్తబ్దత కూడా ఏర్పడింది. అయితే ఆ తరువాత వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో వైసీపీ సోషల్ మీడియా మరింత యాక్టివ్గా మారింది. అయితే కార్యకర్తలు యాక్టివ్ అయినప్పటికీ వివిధ కారణాలతో కొడాలి నాని, తమ్మినేని సీతారాం వంటి సీనియర్ నేతలంతా యాక్టివ్ పాలిటిక్స్లో లేరనే చెప్పాలి. బొత్స, అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని వంటి నేతలు తప్ప చాలా మంది ముఖ్య నేతలు పొలిటికల్గా సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేశారు. 33 మంది ముఖ్య నేతలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కీలక ప్రకటన విడుదలైంది. అలాగే పలు స్థానాలకు అధ్యక్షులను నియమించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్ను నియమించారు. అలాగే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ నియమితులయ్యారు. 33 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసిన జగన్ పిఎస్సి శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. అలాగే పొలిటికల్ అడ్వైజర్ కమిటీ కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. జగన్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో కీలక నియామకాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీ మరింత యాక్టివ్ కానుందని తెలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.